హలో ఫ్రెండ్స్, బిజీ డే విత్ సింపుల్ రెసిపీ. ఎందుకంటారా, ఈరోజు నేను బయటకెళ్ళానండి. బ్యాంక్లో కొంచెం వర్క్ ఉంటే, సో ఆ వర్క్ అయ్యి వచ్చేసరికి మాకు 4 అయిపోయింది. ఇంకా ఎగ్జాస్ట్ అయిపోయాము. ఇంకా కూరగాయలు కూడా చూస్తే ఫ్రిడ్జ్లో ఏం లేవు. సో టమాటాలు, ఉల్లిపాయలు మాత్రమే ఉన్నాయి. సో సింపుల్ రెసిపీ లాగా చేసేద్దామని టమాటా పులావ్ ఫిక్స్ అయ్యాను. ముందుగా కడాయి పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఉల్లిపాయలు వేసి బాగా ఎర్రగా బ్రౌన్గా వచ్చేటట్టు చేసుకోవాలి. ఇవి బ్రౌన్ అయిన తర్వాత టమాటాలు తీసుకొని బాగా శుభ్రం చేసుకొని మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. చూసారా, ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేసాయి. అప్పుడు ఇంకా మిక్సీ పట్టిన టమాటో ప్యూరీ కూడా వేసేసాను. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఉడుకుతున్నప్పుడు మంచిగా అందులోనే పసుపు, కారం 2 టేబుల్ స్పూన్ మాకు సరిపడా వేసాను. మీకు కూడా కావాలంటే తక్కువగా వేసుకోవచ్చు. అండ్ దెన్ కొంచెం గరం మసాలా, అండ్ దెన్ కొంచెం ధనియాల పొడి, ఇంకా లాస్ట్లో సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఇక్కడ ఉడుకుతుంది చూసారా. గ్రేవీ అనేది మంచిగా ఉడుకుతున్నప్పుడు రైస్కి మంచిగా పట్టిద్ది. సో మా ఇంట్లో చిన్న పాప ఉంది కాబట్టి కొంచెం మెత్తగా రావడం కోసం నేను కొంచెం నీళ్ళు ఎక్కువ పోసాను. ఒకవేళ మీరు మెత్తగా వద్దు అనుకుంటే సరిపడా నీళ్ళు పోయచ్చు. ఒక గ్లాస్కి 2 గ్లాసులు పాత బియ్యం అయితే 2 గ్లాసులు, కొత్త బియ్యం అయితే 1.5 వేస్తే సరిపోతుంది. మా ఇంట్లో పాప ఉంది కాబట్టి 3.5 గ్లాసెస్ వాటర్ అయితే పోసాను నేను. పోసి ఎసురు మరిగిన తర్వాత దీంట్లోకి మన బియ్యం అయితే మొత్తం దీంట్లోకి వేసేసుకోవాలి. వేసేసుకొని లిడ్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఎంతో రుచికరమైన టమాటో రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఇంట్లో ఎలా ఉందో కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.